దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ పరిశుద్ధ వాక్యంలో నుండి మళ్ళా దేవుని గ్రంథంలో ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. గత వారము మనం కొన్ని విషయాలు చూసుకున్నాం. ఈ వారము మరి మిగిలిన వాటిని ఈ 3వ అధ్యాయంలో నుండి చూసుకున్నాం. 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకున్నాం. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రమును ధరించుకొనుచు జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తులుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన దేవా, నమ్మదగిన మా తండ్రి, నీ విశ్వాసతను బట్టి నీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీవు సజీవుడైన దేవుడవు, నువ్వు మాట్లాడే దేవుడవు కనుక నేను ఘనపరుస్తున్నావు. నీ మాట చేతనే సకల సృష్టిని కలుగు చేశావు. నీ మాట చేతనే సకల సృష్టిని నీ స్వాధీనంలో ఉంచి నడిపిస్తున్నావు. నాయన, ఈరోజు కూడా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నావు. ఎలా అనగా నాయన, నీ వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యము వెల్లడగు తోడనే వారికి వెలుగు కలిగిన వారి ముఖమును మరి అన్నడును లజ్జింపకపోయెను అని. తండ్రి, నీ వెలుగు నీ ప్రజల జీవితంలో ప్రకాశింపచేయమని నాయన అల్పుడను నీ పాదధులని దాసుడను తండ్రి మీషులో చిన్న మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో మీరు నింపి నీ వాక్శక్తిని అనుగ్రహించి మీరు మాట్లాడమని, వినే చెవులు గ్రహించగలిగిన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమనుకోని నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి మహిమ మీకు ఆరోపిస్తూ నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, నిన్నటి వారంన ప్రభు వాక్యంలో నుండి ఈ యొక్క జయించు వారిని గురించి మాత్రం మనం ధ్యానం చేసుకున్నాం. జయించిన వారిలో ఒక 2 సంఘాల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. 2-3 సంఘాల గురించి, వేటిని జయించాలో ఎలాగూ జయించాలి అనే ఒక అంశంలో మనము కూడా ధ్యానం చేశాం. ఈరోజు కూడా మరలా దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటను మనం ధ్యానం చేస్తుండగా, ఎవరైతే జయిస్తారో వారికి ఇస్తున్న బహుమానాన్ని ఇక్కడ ఏమంటాడంటే తెల్లని వస్త్రమును ధరించుకొనును అని పదాన్ని వాడాడు. ఇక్కడ జయించవలసినది ఏంటి? క్రైస్తవ జీవితంలో జయ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. ఈ విజయ జీవితం అనేది అత్యవసరమైనది కనుక ఈ జయమును గురించి మాట్లాడుతూ వేటిని జయించాలో ఇక్కడ ఏమంటాడు మనం చూద్దాం. అది మనం తెలుసుకోవాలంటే మరలా మనం మొదటి వచనం నుండి ధ్యానం చేసుకోవాలి. కాబట్టి మనం మొదటి వచనం నుండి చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయమంటూ 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావా, నీ పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనే ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, నీవు పేరుకు మాత్రము జీవించుచున్నావని, పేరుకు మాత్రమే కానీ నీవు మృతుడవే అనే పదాన్ని వాడాడు. ఇక్కడ మృతుడు అన్న వెంటనే నిజంగా శరీర సంబంధమైన మరణాన్ని గురించి ఇక్కడ మాట్లాడటలేదు, ప్రకృతి సంబంధమైన మరణాన్ని గురించి మాట్లాడటలేదు. ఇక్కడ నువ్వు మృతుడవు అనే పదానికి అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన విషయంలో ఈ వ్యక్తి మృతమైన స్థితిలో ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మీకు అర్థం అవ్వాలంటే మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఒక లేఖనం. ఆదికాండంలో ఆదాము హవ్వలతో ప్రభు మాట్లాడుచు
మీరు ఏ దినమున ఈ యొక్క చెట్లు పండ్లను తిందురో ఆ దినాన్న మీరు చనిపోదురు అని ప్రభు అన్నారు. ఇప్పుడు ఆ వాక్య ఆధార ప్రకారముగా ఆదాము హవ్వలు ఈ పండ్లు తిన్న తర్వాత చనిపోయారా? అక్కడ మనం అర్థం చేసుకోవాలి, వారు ఫిజికల్గా భౌతికంగా వారు అక్కడ శారీరకంగా చనిపోలేదు. ఆత్మ సంబంధం విషయంలో, దేవునితో వారికి ఉన్న బంధం విషయంలో, దేవునితో వారికి ఉన్న సంబంధ విషయంలో, ఆత్మలో దేవునికి ఉన్నాక ఆ లింక్ పోయింది. అక్కడ ఆధ్యాత్మిక జీవితంలో వారు చనిపోయారు. అందుకు దేవుని యొక్క వాక్యం మనకు ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ నువ్వు మృతుడవే అన్న వెంటనే దేవుని యొద్ద నుండి పూర్తిగా దూరం అయిపోతున్న పరిస్థితి. మీరు తర్వాత వచ్చిన చూస్తే ఏమంటాడంటే, చావనే ఉన్న వాటిని, ఈ మిగిలిన చావనై ఉన్న వాటిని, అంటే ఆ పదానికి మరో అర్థం ఇస్తున్నాడు. పై భాగంలో ఏమో నువ్వు మృతుడవు అన్నాడు. సో మృతుడు అన్న వెంటనే ఎప్పుడు ఒక వ్యక్తి మృతమైన స్థితిలోనికి వస్తాడంటే, దైవ వాక్యమునకు వ్యతిరేకముగా, అనగా దేవుని వాక్యమునకు లోబడకుండా విధేయత చూపకుండా ఉన్నప్పుడు, లేదా అవిధేయత చూపున్నప్పుడు ఒక వ్యక్తి మృతమైన స్థితిలోనికి వస్తుంది. అందుకే ఈ ఒబీడియన్స్ లీడ్స్ టు బ్లెస్సింగ్ అట. విధేయత ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది, అవిధేయత నాశనములోనికి, మరణములోనికి నడిపిస్తుంది. సో ఆదాము హవ్వలు చూపినాక అవిధేయతను బట్టి, లోబడని స్వభావమును బట్టి వారికి నాశనము అలాగే మరణము వారికి ప్రాప్తించింది. సో ఆధ్యాత్మిక కోణములో మరణము అన్న వెంటనే మరణ సంబంధమైన క్రియలు జరిగించడం. ఏది మృతమైనది? దైవ చిత్తానికి ప్రతికూలమైనది సమస్తము కూడా మృతమైనదే. అందుకే ఓసారి యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు చాలామంది యేసు ప్రభువును వెంబడిస్తుండగా అందరినీ ఆయన నమ్మలేదు, కానీ కొంతమందిని మాత్రం ఆయన ఆహ్వానించారు, పిలిచారు. అందులో ఒక ఆయన ఏమో పిలిస్తే నేను తర్వాత వస్తానన్నాడు. మరొక వ్యక్తిని ఏమన్నాడంటే, నన్ను వెంబడించన్న వెంటనే నేను ముందు వెళ్ళి సమాధి చేసి వస్తానయ్యా అన్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? మృతులు తమ మృతులను సమాధి చేస్తారు, నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. సో అక్కడ మృతులు ఎవరు? చనిపోయిన వారికి సమాధి చేయడం కాదు, రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా మృతులే. దేవునితో సంబంధము లేని ప్రతి ఒక్కరు కూడా మృతులే. దైవ చిత్తానికి లోబడని ప్రతి ఒక్కరు కూడా మృతులే. ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు జయించాలి. మృతమైన వాటిని అక్కడ చాలా చక్కగా ఒక అద్భుతమైన నిరీక్షణ కలిగించే ఒక మాట చెప్పాడు. ఏంటంటే 2వ వచనంలో చావనై ఉన్న మిగిలిన వాటిని అనే పదం వాడాడు. పై భాగంలో నువ్వు మృతుడవే అన్నాడు, అంటే నో లైఫ్ అనేసాడు. కానీ క్రింద భాగంలోకి వచ్చేటప్పటికీ చావనై ఉన్న వాటిని, మిగిలిన వాటిని బాగు చేసుకోమన్నాడు. అంటే చావడానికి సిద్ధముగా ఉన్నదని అర్థం, మరణించడానికి సిద్ధముగా ఉన్నదని అర్థం. సమస్తాన్ని నష్టపోవడానికి సిద్ధముగా ఉంది, జస్ట్ సమీపంగా ఉంది, దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ చావడానికి సిద్ధముగా ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరచుకో. ఒకటి మిగిలిన వాటిని అన్నాడు, తిరిగి నువ్వు సరి చేసుకోమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సో చావనే ఉన్న పరిస్థితి ఒకటి, ఒకప్పుడు కలిగి ఉండి పోగొట్టుకోవడం, నష్టపోవడం. రెండవది మృతకరమైన, అంటే మరణకరమైన క్రియలు జరిగించడం. సో మరణకరమైన క్రియలు అనగా నథింగ్ బట్ దేవునికి విరుద్ధముగా చేసిన ప్రతి అవిధేయత. మీరు చూడండి,
గ్రీక్ భాషలో ఈ యొక్క పాపానికి ఏమని చెప్పాడంటే మిస్సింగ్ ద మార్క్ అని పదాన్ని వాడాడు. మిస్సింగ్ ద మార్క్, పాపం అంటే మిస్సింగ్ ద మార్క్. మార్క్ ఆ పదానికి అర్థం ఏమనగా గమ్యమును, అంటే ఎక్కడైతే నువ్వు చేరవలసినదో అక్కడికి చేరకపోవడమే అని పదాన్ని వాడాడు. లక్ష్యాన్ని చేరకపోవడమే పాపము అన్నాడు. గురి తప్పిపోవడమే పాపము అన్నాడు. సో అనేక మంది విశ్వాసుల పట్ల దేవుడు ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నారు అనగా, ఏ గురి కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఏ యొక్క సంకల్పమును కలిగి ఉన్నాడు, లేక ఏ చిత్తమును కలిగి ఉన్నాడో ఆ చిత్తము తప్పిపోవడమే దేవుని ఎదుట పాపం వచ్చారు. సో ఆదాము హవ్వలు ఆ విధంగా చేయటం మూలముగా వారు మరణించాడు. ఆధ్యాత్మికంగా దైవ చిత్తము నుండి తొలగిపోయారు, దైవ సంకల్పము నుండి తొలగిపోయారు. వారు మరణకరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ప్రభు వాక్యం ఏముంటుందంటే, నీవు చూడడానికి బాగానే కనబడుతున్నావు, బ్రతికున్నట్టుగా నువ్వు కనబడుతున్నావు, కానీ నిజముగా నీవు మృతుడవి. ఇప్పుడు ఏం చేయాలి? నీవు ఈ చావనే ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకోమని చెప్పాడు. ఆ మాటకు మీకు అర్థం చెప్పేది ఏంటంటే, నీవు జయించాలి అనే పదాన్ని వాడాడు. దేన్ని జయించాలి? ఇక్కడ జయించవలసినది ఏంటంటే, ఏదైతే నిన్ను ప్రేరేపిస్తూ మరణకరమైన క్రియలు చేయడానికి ప్రోత్సహించుచున్నదో వాటిని నువ్వు జయించాలి. అంటే మరో విధంగా మీకు చెప్పాలంటే, శరీర సంబంధమైన క్రియలన్నిటి కూడా జయించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే శరీరము కేవలం మృతమైనది బైబిల్ సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే 19వ వచనం నుండి లేఖనం మనకేం చెప్తుంది? శరీర కార్యాల గురించి చెప్పబడింది. ఈ శరీర కార్యములన్నీ కూడా నెరవేర్చే వారందరూ కూడా వారు మరణాన్ని వెంబడించుచున్నారు అని అర్థం. మరణములో వారు మరణపు ఒక లోయలో నడుస్తున్నారు అని అర్థం. కనుక ఈ స్థితి నుండి ఒక వ్యక్తి విడుదల పొందాలి అన్నప్పుడు అక్కడ ఏం జరగాలంటే మారు మనసు పొందాలి. అందుకే కింద వచనాలు కూడా మనం చదివితే మారు మనసు పొందుమో అని ప్రభు చెప్తాడు. సో ప్రియులారా, ఇప్పుడు జయించాలి కదా, ఈ మిగిలిన వాటిని బలపరుచుకోవాలి కదా, చావున ఉన్న వాటిని మనం తిరిగి బలపరుచుకోవాలి. కాబట్టి ఇందులో ఫస్ట్ థింగ్ మనస్సును మార్చుకోవాలి, అలాగే జాగ్రత్త పడాలి. మిగిలిన వాటిని నేను పదాన్ని కూడా వాడా. కొన్ని అప్పటికే పోయింది, ఇప్పుడు మిగిలిన వాటిని బలపరుచుకోమన్నాడు. సో ప్రియులారా, మనము లోకాన్ని ఇక్కడ మనం గమనిస్తే చావనున్న వాటిని అనగా మరణ సంబంధమైన ప్రతి క్రియలను మనము జయించుచు ముందుకు సాగాలి. వాటిని జయించాలి. ఏదైతే మరణముగా ఎంచబడుతుందో, మీకు అవన్నీ కూడా స్పష్టంగా చెప్పడానికి, క్లియర్గా అన్నీ చెప్పడానికి అవకాశం లేక నేను క్లుప్తంగా చెప్తున్నాను ఒక మాటతో. అవిధేయత అనేది ఒకటి చెప్పాను. అవిధేయత మరణానికి నడిపిస్తుంది. అవిధేయత నాశనంలోనికి నడిపిస్తుంది. ఆదాము హవ్వల జీవితాన్ని గురించి మీకు జ్ఞాపకం చేశాను. అలాగే దైవ వాక్యములో ఏదైతే ప్రభు మనకు చేయమని చెబుతున్నాడో వాటిని చేయకుండా చేయకూడని పనులు చేస్తున్నప్పుడు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, నీవు మరణపు అంచులో నడుస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఆ మిగిలిన వాటిని బలపరుచుకో అనే పదాన్ని వాడాడు. అంటే మనస్సు మార్చుకొని మరణానికి సంబంధించిన క్రియలన్నింటి కూడా నువ్వు విడిచిపెట్టడము, లేదా వాటిని విసర్జించడం, వాటిని అసహించుకోవడం, వాటిని మీద నువ్వు జయం పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది జయం పొందాలంటే ఏం జరగాలి తెలుసా? పౌలు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను.
ఒక వ్యక్తి యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడినప్పుడు లోకాన్ని జయించగలడు, మరణాన్ని జయించగలడు. అంటే ఇంకా జయ జీవితము కలిగి ఉండటం లేదంటే ఇంకా ఆ వ్యక్తి ఇంకా సిలువ వేయబడలేదు. సిలువ వేయబడాలి తప్పకుండా. యేసుక్రీస్తులాగా సిలువ మీదకి ఎక్కిపోయి మేకులకు దిగుట్టుకోవాలి, అది కాదు అసలు. ఫిజికల్గా అని చెప్పటం లేదు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన విషయంలో మనము ఈ లోకం విషయంలో పూర్తిగా చనిపోవాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం 5వ వచనం నుండి చదువుకొని వెళితే, మొదటి వచనం నుండి చెప్పాడు, బట్ 5వ వచనం నుండి మనం చదివితే అక్కడ బాప్తిస్మమును గురించి మాట్లాడుతూ క్రీస్తుతో కూడా మనం చనిపోయిన ఎడల, క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు కనుక మనము కూడా పాప విషయంలో చనిపోయి అనే పదాన్ని వాడాడు. ఇప్పుడు చనిపోవలసింది ఏ విషయంలో? పాపము విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో మనం బ్రతకాలి. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పాపాన్ని జయించడానికి అవకాశము కలుగుతుంది, శోధనలు జయించడానికి అవకాశము కలుగుతుంది. సో ఎప్పుడైతే జయిస్తారో వాళ్ళ గురించి ప్రభు వాక్యం ఇప్పుడు రెండో మాట కూడా ఏమంటాడు మనం చూద్దాం. రెండో విషయం ఏంటంటే, రెండో వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని పదం వాడాడు. రెండో విషయం ఏంటి? ఒకటి, చావనైన వాటిని మృతమైన స్థితిలో నుండి తిరిగి లేవాలి అనే పదాన్ని వాడాడు. దీనినే మనము యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో, అదేవిధంగా మన ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనం నుండి లేదా 14వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ ఏమంటాడంటే, లెమ్ము తేజరిల్లుము, క్రీస్తు మీ మీద ఉదయిస్తున్నాడు, నువ్వు మృతుల నుండి లెమ్ము అనే పదాన్ని ఎఫెసీ పత్రికలో తెలియజేశాడు. మృతులలో నుండి లెమ్ము అనే పదానికి అర్థం ఏంటంటే, మృత సంబంధమైన క్రియల నుండి, మృత సంబంధమైన క్రియలు జరిపిస్తున్న వారి మధ్యలో నుండి నువ్వు లేవాలి అనే పదాన్ని వాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించాలి, దేవుడు మృతులతో మాట్లాడుచున్నాడు, మృతులను లేవండి అని చెప్తున్నాడు. మృతులారా ఎవరో వచ్చి నిన్ను లేపుతారు అని చెప్పటం లేదు అక్కడ. మీరు మృతులలో నుండి లేవండి అనే పదాన్ని వాడాడు. సో రెండో భాగాలు మీకు చెప్తున్నా. రెండో భాగం ఏంటంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. చాలామంది ఈ కలిగి ఉన్న కొద్ది వాటిని బట్టి తృప్తి పొందిపోతారు. ఎంతో తృప్తి చెందుతారు. ఎందుకంటే మొత్తానికి పర్వాలేదు, నేను ఇది అని చేయగలిగాను, అంత అయినా చేయగలిగాను, కొద్దిగానే చేయగలిగాను. ఇది మంచిదే, నువ్వు కొద్దిగానే చేయగలిగావు, దైవికమైన కార్యం చేసావు, దైవికమైన పనులు కొంత మట్టుకు చేయగలిగావు, వాటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుంది? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. అంటే నీ క్రియలు ఏం చేయాలి? క్రియలలో పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రావాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము పిల్లరా 11వ వచనం నుండి మనం చదువుకుని వెళితే అక్కడ అనేక సత్యాలను, నిజానికి 8వ వచనం నుండి మనం చదువుకోగలిగితే అక్కడ మనం చూడగలం. 13వ వచనం వరకు మనం చదివితే అక్కడ దేవుని కుమారునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణతలోనికి అందరూ రావాలి అనే పదాన్ని వాడాడు. ఆ సంపూర్ణతలోనికి రావాలి. మీకు లేఖనాలు చూపించకుండా మామూలుగా చెప్తున్నా. ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలని, నేను పరిపూర్ణుడవ్వడానికి ఏం చేయాలి అని ప్రశ్న అడుగుతాడు. ఒక వ్యక్తి పరిపూర్ణతలోనికి రావాలి అన్నప్పుడు ఏం జరగాలి తెలుసా? దేవుని వాక్యమునకు విధేయత చూపాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాథమికమైన ద బేసిక్ కమాండ్మెంట్స్, అసలు ఈ 10 ఆజ్ఞలు అనేది చాలా బేసిక్, అండ్ దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. సర్వ మానవులకు ఇది ఒక పునాది.
నువ్వు క్రొత్త నిబంధనలో ఉన్నా పాత నిబంధనలో ఉన్నా యూ హ్యావ్ టు బీ కీప్ ద కమాండ్మెంట్స్. ఈ ఆజ్ఞలు తప్పకుండా పాటించవలసినదే. అందుకే ఈ ప్రాథమికమైన ఈ యొక్క ఆజ్ఞలనే పాటించకపోతే ఒక వ్యక్తి ఎలాగో అసలు సంపూర్ణతలోనికి రాగలడు? యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి మీకు తెలియజేస్తున్నాను, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీవు ఆజ్ఞలను పాటించమన్నాడు. ఏంటి ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు అన్నమాట. ఇవి లేకపోతే నీవు జయించలేని స్థితిలో ఉన్నావు. నువ్వు జయించకపోతే నీకు తెల్లని వస్త్రం దొరకడం కష్టం. నువ్వు జయించకపోతే జీవగ్రంథంలో నీ పేరు ఉండడం కష్టమైపోతుంది. ఇది ఎంత సీరియస్ మాటో, ఎంత తీవ్రతమైన మాట ఒకసారి ఆలోచించాలి. నువ్వు జయించాలి. అందుకే అంటాడు సంపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి. ఎప్పుడు వస్తావు? ఈ పరిపూర్ణతను గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి 7వ అధ్యాయం వరకు, అనగా 3 అధ్యాయాలు, అలాగే లూకా సువార్తలో కూడా యేసు ప్రభు పలికిన 5, 6 అధ్యాయాల్లో పలికిన మాటలు బట్టి మనం చూస్తే, మీరు అలాగూ చేసిన మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉందురు అనే పదాన్ని మనం చూస్తాం. అసలు ఏం చేయాలి? ఏం చేస్తే పరిపూర్ణులు అవుతారు? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఉన్న ప్రతి మాటలను నీ జీవితంలో నువ్వు నెరవేర్చున్నప్పుడు పరలోకపు తండ్రి పరిపూర్ణుడున్నట్టుగా నీవు కూడా పరిపూర్ణుడుగా మారుతావు. కొంతమందికి దైవ ఆసక్తి అయితే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ దాన్ని అనుసరించలేని పరిస్థితిలో ఉంటారు. ఇటువంటి స్థితిలోనే ఈ యొక్క సార్దీస్ సంఘం ఉండడం మూలంగా దేవుడు ఏమంటుంటే, నువ్వు కొంతవరకు బాగానే చేస్తున్నావు, ఓకే పర్వాలేదు, కానీ నీ క్రియలు పరిపూర్ణమైనది కాకుండా ఉన్నది. నువ్వు పరిపూర్ణముగా నీ క్రియలు మార్చుకోవాలి, ఆ పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి అన్నాడు. సో దైవికమైన విషయంలో మనం పరిపూర్ణతలోనికి రావాలి. ఆ సంపూర్తి మిగిలిపోయిన వాటిని మనము జయించేవారమే ఉండాలి. జయించాలి. వాటిని జయిస్తేనే, సంపూర్ణతలోనికి వస్తేనే నువ్వు జయం పొందుతావు. పిల్లల సంపూర్ణతలోనికి రావడం అంటే అది ఎంత సులువైనది కాదు. అందుకే నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఎంతో అవసరం. ఎందుకు? ఆయన సహాయం చేసేవాడు, ఆయన ఆదరణకర్త. హీఈస్ ద హెల్పర్ అండ్ హీఈస్ ద కంఫర్టర్. ఆయన సహాయం చేసేవాడు కనుక ఆయన సహాయం లేకుండా నువ్వు ఏమాత్రం కూడా సంపూర్ణతలోనికి నీ మట్టుకు నువ్వు వెళ్ళలేవు, సర్వసత్యములోనికి నువ్వు నడవలేవు. సంపూర్ణత నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే నువ్వు సంపూర్ణతలోనికి వెళ్తున్నప్పుడు ప్రతి విధమైన లోపాన్ని నువ్వు జయించేవాడుగా ఉంటావు. అప్పుడు నువ్వు జయిస్తే, ఇప్పుడు మనం చూద్దాం 5వ వచనానికి ఇప్పుడు వద్దాం. ఎడంటాడు, జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రమును ధరించుకొనును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం కూడా మీకు చెప్పాలి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. మీరు చూసారా? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో ఉన్నారు, నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తమ వస్త్రమును అపవిత్రపరచుకోలేదట. అంటే ఇక్కడ మనం చూసాం కదా, ప్రతి అపవిత్రమైన క్రియలన్నిటి కూడా మరణ సంబంధమైన క్రియలు. వస్త్రాన్ని అపవిత్రపరచుకొనని వాడు అంటే మాలిన్యం అంటకుండా, అపవిత్రత రాకుండా తనను తాను కాపాడుకున్నవాడు, అనగా అపవిత్రతను మాలిన్యతను జయించినవాడు అని అర్థం. వాటిని జయించాలి. వీటిని జయించాలి, అపవిత్రతను జయించాలి. శరీర సంబంధమైన మరణకరమైన ప్రతి క్రియలను మనం జయించాలి. ఇలా చేస్తున్నప్పుడు పరిశుద్ధతలోనికి రావడానికి అవకాశం కలుగుతుంది. ఈ పరిశుద్ధత నుండి కూడా ఇంకెక్కడికి వెళ్ళాలంట? సంపూర్ణతలోనికి వెళ్ళాలి అని ప్రభు వాక్యమని సెలవిస్తుంది. అలాగే చేస్తున్నప్పుడు తెల్లని వస్త్రము ధరించుకొని
యేసుతో కూడా కలిసి తిరుగుతారు. ఒకవేళ లేదనుకోండి, ప్రమాదం కూడా ఉంది. ఏంటో ప్రమాదం చూడండి. ప్రమాదం ఏంటంటే, జయిస్తే వారికి అద్భుతమైన లాభం జరుగుతుంది. జయించకపోతే, ధరించుకున్నప్పుడు జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం కూడా తుడుపు పెట్టక. ఈ మాట చాలా సీరియస్ మాట, అందరూ శ్రద్ధగా వినండి. జీవగ్రంథములో నుండి అతని పేరు తుడుపు పెట్టక. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? నీవు లోకాన్ని ఈ యొక్క అపవిత్రతను కానీ జయించకపోతే, జీవగ్రంథములో నుండి అంటే ఆల్రెడీ నీ పేరు జీవగ్రంథంలో రాయబడినది, కానీ నీవు దానికి తగినట్టుగా ప్రవర్తించలేదు కనుక, నడవలేదు కనుక, జీవించలేదు కనుక, అనుసరించలేదు కనుక జీవగ్రంథములో నుండి పేరు తుడుపు పెట్టబడుతుంది. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈ మాట? పర్వాలేదులే, బాగుంది అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇది చాలా సీరియస్ విషయం అని అందుకు చెప్తున్నా. క్రైస్తవ జీవితంలో ఇది చాలా తీవ్రమైనది. ఇట్ ఈస్ వెరీ వెరీ సీరియస్ ఫర్ యూ. నువ్వు కానీ జాగ్రత్త పడకపోతే, నీ యొక్క వస్త్రమును పరిశుద్ధముగా కాపాడుకోకపోతే, అనగా నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకపోతే, ప్రభువు అనుగ్రహించిన రక్షణను, ప్రభువు అనుగ్రహించిన నీతిని నువ్వు కాపాడకపోతే, లోక మాలిన్యము నుండి నీవు సపరేట్గా ఉండకపోతే, లోక మాలిన్యాలను జయించకపోతే, లోకములో ఉన్న మరణ సంబంధమైన క్రియలన్నీ కూడా నువ్వు జయించకపోతే, ప్రియులారా, ప్రభువుతో కలిసి నడవడానికి నీకు అవకాశము లేదు. జీవగ్రంథంలో పేరు ఉండదు. అంటే ఎక్కడుంటుంది? ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉండుట కనబడలేదో వారందరూ కూడా మండుచున్న అగ్నిగుండములో పడవేయబడుదురు. లేఖనం సెలవిస్తుంది. అలా ఇది వింటుండగా నీకు భయం కలగటం లేదా? ప్రభువు మాటలు విన్న నువ్వు భయముతో, వణుకుతో అందుకే బ్రతుకు సరి చేసుకోవాలి. ఇప్పుడున్న స్థితిని బట్టి కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నడుచుకో, కానీ తర్వాత అంతం చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే, తెలియజేస్తున్నా సరే, ఒకవేళ సరిచేసుకోకపోతే మాత్రం చాలా ప్రమాదం. ఆ ప్రమాదం నుండి ఎవడు కూడా నేను తప్పించలేడు. మీ యొక్క తల్లిదండ్రులు కాదు, మీ పితరులు కాదు, ఎవడు కూడా నేను తప్పించలేడు. గమనించాలి, నీ అంతటా నీవే. ఎందుకంటే ఎవరి ఆత్మరక్షణ వారే పొందుకోవాలి. పర్వాలేదులే, నేను ఎందుకంత బాగున్నాను కదా అంటే, ఓకే బాగానే ఉన్నావు, కానీ ప్రభు ఇక్కడేమంటాడు? బాగానున్నావు కాదురా బాబు, నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, జాగ్రత్త అన్నాడు. సంపూర్ణంగా మారాలి. కనుక 2-3 చేసేసి ఓకే సంతోషించడం కాదు. దైవ వాక్యములో ప్రతిదీ కూడా మనం అనుసరించవలసిన అవసరత ఉంది. అది నా వల్ల కాదు పాస్టర్ గారు అంటే, నీ వల్ల కాదు, నా వల్ల కాదు అనుకుని నేను చెప్తున్నా. కానీ దేవుని ఆత్మ ద్వారా సమస్తం సాధ్యం. ప్రభువు ఆత్మ ద్వారా మనం సమస్తాన్ని జయించగలం. అందుకే నీకు ఆత్మ సహాయం కావాలంటే నువ్వు ముందు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాల్సిన అవసరత ఉంది. లేకపోతే చాలా ప్రమాదం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అగైన్ ఏమంటాడంటే ఇక్కడ, నా తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అన్నాడు ప్రభు. ఒక వ్యక్తి లోకమునకు అనగా అపవిత్రతను జయించినప్పుడు, లోక మాలిన్యమును జయించినప్పుడు, మరణ సంబంధమైన క్రియలన్నీ కూడా ఆయన ఎదిరిస్తూ, త్యాగము చేస్తూ, విసర్జిస్తూ వాటిని జయించినప్పుడు, అవిధేయతను జయించినప్పుడు, మూర్ఖపు స్వభావాన్ని జయించినప్పుడు, తిరుగుబాటు స్వభావాన్ని జయించినప్పుడు ప్రభు నీ పేరు జీవగ్రంథంలో నుండి తుడిచిపెట్టాడు, కానీ జీవగ్రంథంలో స్థిరముగా ఉంచుతాడు. అంత మాత్రం కాకుండా యేసు ప్రభు తండ్రి అన్న దేవుని సముఖంలో నీ పేరు ఒప్పుకుంటాడట.
ఎవరి పేరు? జయించువాడు. అటువంటి వాడు తెల్లని వస్త్రం ధరించుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తెల్లని వస్త్రం కేవలం నీతి మాత్రం కాదు, ప్రభు ఇచ్చిన రక్షణ మాత్రం కాదు, పరిశుద్ధత మాత్రం కాదు. తెల్లని వస్త్రంలో మరో విషయం ఏంటంటే నీతి క్రియలు. మీరు చూసారా? ఈ తర్వాత మీరు ప్రకటన గ్రంథాలు చదువుకుంటే కొంతమంది తెల్లని వస్త్రము ధరించుకొని నిలబడి ఉన్నారని లేఖనాలు ఉంటాయి. ఈ ముద్రలు ఇప్పుచ్చి 7 ముద్రాలు ఇప్పుతారు కదా, ఒకదాని తర్వాత ఒకటి అలా ముద్రలు ఇప్పుచ్చి వెళుచుండగా కొంతమంది తెల్లని వస్త్రం ధరించుకున్న వారు వస్తారండి. వీరు ఎక్కడి నుండి వచ్చారు అని అక్కడ చూపిస్తున్న భావం మాట్లాడుతున్న దేవదూతల్లో ఒకరు, పెద్దల్లో ఒకరు ప్రశ్న అడుగుతారు యోహానికి. అప్పుడు యోహాన్ అంటారు, బాబు ఎక్కడి నుండి వచ్చారు నాకు తెలియదు అంటే, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రమును ఉతుకుకున్నవారు అనే పదాన్ని అక్కడ మనం చూడగలం. గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రాన్ని ఉతుకుకున్నవారు. పిల్లలు, అందుకే గొర్రెపిల్ల రక్తము చేత అనుదిన జీవితాల్లో నువ్వు కడగబడాలి. ఉతకాలి అనే పదాన్ని వాడాడు. వస్త్రాన్ని ఉతకాలి. ఎందుకంటే లోకమాలిని మనం పాపభరితమైన లోకాల్లో జీవిస్తుండగా అనేక సందర్భాల్లో రకరకాల మాలిన్యమును అంటుకుంటుంది. ఆ మాలిన్యతను అంటకోకుండా లేదా ఆ అపవిత్రతను అంటకుండా నీవు నీ జీవితాన్ని కాపాడుకోవడానికే ప్రభువు రక్తాన్ని మనకి ఇచ్చాడు. ఆ రక్తాన్ని బట్టి అందుకే దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ, ప్రభువా నేను అందుకే ప్రతిసారి కూడా ప్రభువా నీవు కార్చిన రక్తాన్ని బట్టి స్తోత్రమని నేను సాధ్యమైన వరకు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా యేసు రక్తాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాను. ఆ రక్తమే ఆధారం. ఆ రక్తం ద్వారానే ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్తం ద్వారానే మనకు విడుదల ఇచ్చాడు. ఆ రక్తము ద్వారానే మనకు నీతి ఇచ్చాడు. ఆ రక్తము ద్వారానే మనకు పరిశుద్ధత లభించింది. ఆ రక్తమే లేకపోతే మనకు విమోచన ఉండేది కాదు. కాబట్టి యేసు రక్తమునకే మహిమ కలుగునుగాక, యేసుక్రీస్తు ప్రభు నామానికి జయము కలుగునుగాక. యేసు రక్తాన్ని బట్టి దేవాది దేవునికి ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, అందుకే గొర్రెపిల్ల రక్తముతో అనుదిన జీవితాల్లో మనం కడగబడాలి. సో నీతి వస్త్రం అనే పదాన్ని మనం కూడా చూస్తాం. సో ప్రియులారా, ఆ నీతి ఈజ్ నథింగ్ బట్ నీతి కార్యాలు మనం జరిగించాడు. ఏంటి నీతి కార్యాలు? నీతి కార్యాలు అనగా ధర్మ కార్యాలు చేయడం. వీటిని గురించి యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడంటే, మీ నీతి కార్యములు అన్యజనులకు లేకపోతే మనుషులకు కనబడాలని కాకుండా రహస్యమందున మీ తండ్రి చూచి నీకు రహస్యమందు చేసిన నీ క్రియలను బట్టి దేవుడు బహాటంగా నేను దీవించినట్టుగా ఆయన ఎదుట కనబడినట్టుగా చేయి, కానీ మనుషులు ఎదుట కనబడాలని ఏ నీతి కార్యాలు చేయదంటూ అప్పుడేమంటాడంటే, నీ కుడి చేతులతో ఇచ్చినది నీ ఎడమ చేయికి తెలియకూడదన్నాడు. అంటే నీతి కార్యాలు అక్కడ ఏంటి? దాన ధర్మాలు చేయడము నీతి కార్యాలు. దాన్నే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడుతూ 34వ వచనం నుండి చెప్పాడు. ఆయన తన కుడి పార్శ్వంలో ఉన్న వారిని వైపు చూచి, నీతిమంతులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకపు పునాది వేయబడినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడినాక ఆ పట్టణాన్ని వచ్చి స్వతంత్రించుకోమంటాడు. ఎందుకు తెలుసా? నేను ఆకలిగా ఉంటే మీరు నా ఆకలి తీర్చారు, దాహముగా ఉంటే దాహము తీర్చారు, దిగంబరిగా ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు, రోగిన ఉంటే నా దగ్గరికి వచ్చారు, చెరసాల్లో ఉంటే నన్ను దర్శించడానికి వచ్చారు, పరదేశిన ఉండగా నన్ను చేర్చుకున్నారు. ఇవన్నీ కూడా నీతి క్రియలు. మనం అనుకుంటే ఒక పని చేసి మరొక పని చేయకుండా పర్లేదు చేసేసాను. అందుకే ప్రభు అంటున్నాడు ఈ సంఘంతో, నీ క్రియలు పరిపూర్ణమైనదిగా సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు. సో యూ హ్యావ్ టు డూ ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్, అప్రైట్నెస్, నీతి, యథార్థత కలిగిన క్రియలు చేయవలసిన అవసరంతో దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే మీ దగ్గరికి ఒకవేళ ఎవరైనా సరే ప్రభువు పేరట ఎవరు వచ్చినా, ప్రభు చెప్పలేదా తాగడానికి మంచినీళ్ళైనా వాళ్ళకి ఇవ్వాలన్న. ప్రభువు పేరట వచ్చిన వాళ్ళు, ప్రభు పేరట అన్న వెంటనే పాస్టర్ గారే కాదు, చాలామంది పాస్టర్ గారులే అనుకుంటున్నారు.
సంగమా వినండి, పాస్టర్ గారే కాదు, చిన్న పిల్లడు కూడా ప్రభువును నమ్ముకొని ప్రభు పేరట వస్తే, యేసుప్రభు చెప్పలేదేమాట, చిన్న పిల్లడు కూడా, ఒక చిన్నోడిని వచ్చినా సరే ప్రభు పేరట వాడిని మనం అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో క్రియలు పరిపూర్ణం చేసుకోవాలి. ఒకవేళ నీవు నీ జీవితంలో కొంతవరకు దైవికంగా కొన్ని కార్యాలు చేస్తూ వచ్చావు, వాటిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అది పరిపూర్ణముగా మారిందా అనేది మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడో ఒకరికి మనం భోజనం పెట్టేసి ఒకసారి భోజనం పెట్టాంలేండి అని మనం సంతోషిస్తాం. ప్రియులారా, ఒక వ్యక్తిని భోజనం పెట్టినంత మాత్రాన పరిపూర్ణతలోకి రాలే. ఎందుకంటే పరిపూర్ణతలోనికి రావడానికి అనేక విషయాలు ఉంది. నువ్వు పరిపూర్ణతలోనికి రావాలంటే శత్రువులను ప్రేమించాలి. యేసుప్రభు చెప్పిన మాట మీకు చెప్తున్నా, శత్రువులను ప్రేమించాలి. అలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని మీరు ప్రేమించినలా మీరు అధికంగా చేసింది అక్కడ ఏం లేదు, అన్యులు కూడా అలా చేస్తున్నారు కదా అంటాడు. పాపులు కూడా ఆ విధంగా చేస్తున్నారు కదా. అంటే పరిపూర్ణతలోనికి రావాలన్నప్పుడు శత్రువులను సహితం ప్రేమించాలి. అందుకు ప్రభు అన్నాడు, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని ద్వేషించకూడదు, బట్ వారిని ప్రేమించాలి. దానికి ఉదాహరణగా మత్తయి సువార్తలో యేసుప్రభు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుని గురించి చక్కటి మాట అక్కడ తెలియజేశాడు. ఆ వచనం ఒకసారి మీకు చూపిస్తాను. సరే వెళదాం అక్కడికి. ఇది మనకు లూకా సువార్తలో అదేవిధంగా మత్తయి సువార్తలో రెండులో కనబడతాయి. కానీ మనం మత్తయి సువార్తలోనికి వెళదాం. 5వ అధ్యాయంలో నేను 43వ వచనం నుండి చదువుతాను. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు మన మాట చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఈ పాయింట్, ఈ మాట జాగ్రత్త వినాలి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యాన్ని ఉదయింపచేస్తున్నాడు. దేవుడు కేవలం మంచోళ్ళ మీదనే సూర్యకిరణాన్ని ప్రసాదిస్తున్నారా? చెడ్డోళ్ళకి ఆపేసి వాళ్ళకి చీకటి కలుగజేశాడా? వాళ్ళు నడుస్తున్న మార్గం అంతా ఏమో చీకటిగా ఉండి కేవలం మంచోళ్ళకి మాత్రం సూర్యుని వెలుతురు వస్తుందా? కాదే, అందరికీ ఇస్తున్నాడు. రెండోదిగా ఆయన రెండో మాట చెప్తూ ఏమన్నాడంటే, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. నీతిమంతులకే వర్షమా? అనీతిమంతులకు వర్షము లేదా? దేవుడు అందరి కొరకు వర్షం కురిపిస్తున్నారు. దేవుడు అందరి మీద తన సూర్యకిరణాన్ని ప్రసరింపచేస్తున్నారు. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. 46వ వచనం, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్యజనులను అలాగే చేయుచున్నారు కదా. కొంతమంది వందనలు కూడా చేయరు, ప్రైజులాడు కూడా చెప్పరు కొంతమంది. మీరు చూడండి, మీ సహోదరులకే మీరు ఒకళ్ళ అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైజులాడు బ్రదర్, ప్రైజులాడు సిస్టర్ అంటాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే సుంకర్లు కూడా అలా చేస్తున్నారు కదా. వారికంటే మించింది చేసేది ఏంటి అంటే నీ క్రియలు ఇంకా పరిపూర్ణమైనది కాదు. ఇక్కడ ప్రేమ లేకపోతే అది పరిపూర్ణము కాదు. నీవు వందనాలు చెప్పకపోతే పరిపూర్ణత లేదని అర్థం తెలియజేస్తుంది. కొంతమంది పాస్టర్ గారికి ప్రయత్నాలు చెప్పరు. చూస్తుంటాను, నేను గమనిస్తుంటాను. నాకు తెలుసు ఎవరు ప్రయత్నాలు చెప్తున్నారు, ఎవరు చేయటం లేదో నాకు తెలుసు. నేను వారిని అడగను, ఓన్లీ వాక్యం ద్వారా మాత్రం చెప్తాను. ఎందుకంటే వాక్యమే వాళ్ళకి ఒక దినాన్న లెక్క
అడుగుతుంది. ప్రభు మాటలు వారికి లెక్క అడుగుతాడు. నేనేం బాధపడను, వాడు ప్రైజ్లో చెప్పకపోయినంత మాత్రాన నాది నష్టపోదు, ఏది నష్టపోదు. కానీ ఒక క్రమం అనేది ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు పాస్టర్ గారికే నీ తోటి సహోదరులకే ప్రైజ్లో చెప్పకపోతే, వందనాలు చెప్పకపోతే ఇక పరిపూర్ణతలోనికి ఎప్పుడు వస్తావు? ఇక్కడ అన్యులు కూడా సేమ్ అదే చేస్తున్నారు. మనకు ఏదైనా చిన్న తేడాలు వచ్చింది అనుకోండి, అసలు మాట్లాడరు కదా, పలకరించారు కదా, చిన్న తేడాలు వస్తాయి ఒకరితో ఒకరు. మరి ఇక్కడ మనం చూస్తే ప్రభు వాక్యం ఏముంటుందంటే, అన్యులు కూడా సేమ్ అదే చేస్తున్నారు బాబు, నువ్వు ఏం చేస్తున్నావు, అన్యులు కూడా అదే చేస్తున్నావు. అలాంటప్పుడు పరిపూర్ణతలోనికి ఎప్పుడు వస్తారు? అందుకు కింద ఇప్పుడు చూడండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అంటే ఇవన్నీ చేశాడు కనుక ఆయన పరిపూర్ణుడు. ఆయన అందరినీ ఏకరీతిగా ఆయన ప్రేమించాడు కనుక ఆయన పరిపూర్ణుడు. అందరి అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడు. అన్నిటినీ ఆయన సహించాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడు. అందరి కొరకు ఆయన సూర్యకిరణాన్ని ప్రసాదింపచేశాడు మంచివారికి చెడ్డవారిని కనుక ఆయన పరిపూర్ణుడు. ఆయన నీతిమంతుల అనీతిమంతుల మీద వారి కొరకు వర్షమును కురిపించాడు కనుక ఆయన పరిపూర్ణుడు. ఇప్పుడు అంటున్నాడు, ఆయన పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉందురు. ఇప్పుడు ఈ క్రియలన్నీ మీరు కూడా చేసినప్పుడు, సో నీ క్రియలు నా దేవుని ఎదుట పరిపూర్ణమైనదిగా కనబడలేదు కనుక నువ్వు జాగ్రత్త పడమని ప్రభువు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఒకటి, మనం మరణకరమైన మృతకరమైన వాటిని కూడా మనం జయించాలి. రెండవది, మన క్రియలను మనం పరిపూర్ణం చేసుకోవాలి. ఈ సార్దీస్ సంఘానికి ప్రభు చెప్పిన మాట ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? లాస్ట్ భాగంలో, వినుటకు చెవి గలవాడు వినును గాక అని పదాన్ని. అంటే చెవులు లేవని కాదు, భౌతికమైన చెవులు అయితే ఉన్నాయి కానీ వినే చెవులు లేవు. ఈ మూడు అంశాలలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం మంచిది. నువ్వు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ప్రార్థన చేసుకోండి. అంటే ఏంటి తెలుసా? వినే చెవులు, చూచే కన్నులు, గ్రహించే హృదయం, ఈ మూడింటిని ప్రభు అనుగ్రహించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు చేస్తున్న కార్యాలను కూడా చూడగలిగిన కన్నులు. ఎందుకంటే చూస్తున్నా సరే కొంతమందికి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు, వింటూనే ఉంటారు కానీ దాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు, తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు విన్నా సరే. కనుక దేవుని కార్యాలు చూచే కనులు, దేవుని యొక్క స్వరమును వినగలే చెవులు, అలాగే దేవుని కార్యాలు చూచి విని వాటిని గ్రహించగలిగిన హృదయాలు. ప్రభు దగ్గర ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో తప్పకుండా అడగాలి. ఇది పొందుకున్నప్పుడు గ్రహిస్తారు. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ద్వారా ప్రభు 6వ అధ్యాయములో పలికినట్లుగా వారు చూచి విని దాన్ని తెలుసుకొని గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది? పశ్చాత్తాపం చెందుతారు, మారు మనసు పొందుతారు. అప్పుడు ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది. అంటే ఆరోగ్యం వస్తుంది, అనగా విడుదల వస్తుంది, స్వాతంత్రం వస్తుంది, సమాధానం అక్కడ వస్తుంది, అక్కడ రక్షణ వస్తుంది, అక్కడ ఆశీర్వాదం వస్తుంది. చూచి విని గ్రహించి పశ్చాత్తాపం చెందినప్పుడు వారు విడుదల పొందుకుంటారు, దీవించబడతారు, స్వస్థత పొందుకుంటారు, క్షమాన్ని పొందుకుంటారు. అందుకే ప్రియులారా, వినుటకు చెవి గలవాడు వినును గాక. సో ప్రభువు మాటలను మనము ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. విన్న వాటిని మనము గ్రహించే స్థితిలోనికి రావాలి. మనం విని గ్రహిస్తేనే, గ్రహించి వాక్యమునకు అనుసరిస్తేనే మేలు పొందుగల. ప్రభు కూడా ఇక్కడ ఏమంటాడు?
నేను చెప్తున్న మాట మీకు చెవులు కానీ నిజానికి వినే చెవులు ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు వింటారు, విని వాటిని అనుసరించి నడుస్తారు. లేకపోతే ఒక చెవిలో, అందుకే చాలాసార్లు చెప్పాను, ఒక స్టూడెంట్ని అడిగాడు టీచర్, అరే 2 చెవులు అసలు ఎందుకు ఇచ్చాడురా దేవుడు? ఒక చెవితో వినడానికి, మరో చెవితో వదిలేయడానికట. ఆ అబ్బాయికి తెలిసింది అది. కానీ దేవుడు 2 చెవులు ఇచ్చి, 2 కళ్ళు ఇచ్చి, ఒక్క నోరు మాత్రం ఇచ్చాడు. ఏంటి అర్థం? ఒక్క నోరు ఎందుకు ఇచ్చాడు? 2 నోరు ఇవ్వచ్చు కదా. ఒక్క నోరు అని దానికి అర్థం ఏంటంటే తక్కువ మాట్లాడమని. 2 చెవులు అంటే అర్థం ఏంటంటే ఎక్కువ వినమని. దైవ కార్యాలను చూచి గ్రహించమని 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో దేవుడు పరిస్థితులను చూపిస్తాడు. జ్ఞానము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, సామెతల గ్రంథంలో అంటాడు, బుద్ధి జ్ఞానము కలిగిన వాడు ఈ యొక్క ఇతరులకు జరిగిన అపాయమును చూసి వీడు బాగుపడిపోతాడు. ఇక్కడ అయ్య బాబోయ్, అతని జీవితంలో ఇలా ప్రవర్తించినందుకు నష్టం కలిగింది, అందుకే నేను బాగుపడిపోవాలని చూసి నేర్చుకుంటాడు. ఇతని జీవితంలో నష్టం కలగలే, కానీ ఇతరుల జీవితంలో కలిగిన నష్టాన్ని కనులారా చూసి, అలాగే తన చెవులారా వాటిని గురించి విని వీడు బాగుపడిపోతాడు. ఎవరు? జ్ఞానం కలిగిన వాడు బాగుపడతాడు. జ్ఞానం కలిగిన వాడు సరి చేసుకుంటాడు. ఇతని దగ్గరికి రాకముందు సెట్ అయిపోతాడు. ఇది చూడడం, వినడం, గ్రహించడం. అవతల జీవితంలో ఒక వ్యక్తి తాను చేసిన క్రియను బట్టి ఎటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నాడనేది నువ్వు చూసి కూడా, ఎటువంటి నష్టాలు అనుభవిస్తున్నాడు నువ్వు విని కూడా మారు మనసు పొందలేదు అంటే నువ్వు చూచే కన్నులు లేదు, విని చెవులు లేవని అర్థం. అందుకే దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఎందుకు? చూడడానికి, పరిస్థితులను చూచి నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. గత కొద్ది రోజుల క్రితం అంటే కొద్ది వారాల క్రితం ప్రభు వాక్యాలు చూసాం కదా, సోమరులారా చీమల యొద్దకు వెళ్ళి నీవు జ్ఞానం నేర్చుకో అన్నాడు. దేవుడు మాట్లాడినా కొంతమందికి అసలు మార్పు లేదు. అలాంటి వారికి దేవుడు చెప్తున్న మరో మాట ఏంటంటే, నేను చెప్పినా, నా సేవకుడు చెప్పినా, విశ్వాసులు చెప్పినా నీకు అసలు బుద్ధి రావట్లేదు బాబు. నీలాంటి వాడు ఇక మనుషుల దగ్గర కాదు, దైవ సేవకుల దగ్గర కాదు, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళి అయినా కనీసం నేర్చుకెళ్ళు, వాటి దగ్గర బుద్ధి నేర్చుకోమన్నాడు, జ్ఞానం నేర్చుకోమన్నాడు. అందుకు వినుటకు చెవిగలవాడు వినుగాక. కొన్ని సందర్భాల్లో దేవుడు అన్యజనుల ద్వారా కూడా టీచింగ్ ఇస్తాడు, బోధిస్తాడు. నువ్వు కానీ దేవుని దగ్గర నేర్చుకోకపోతే, దేవుని మాట విని నువ్వు సరిచూసుకోకపోతే దేవుడు అన్యుల ద్వారా నీకు టీచింగ్ ఇస్తాడు. అది చాలా, నన్ను అడిగితే అది చాలా అవమానకరమైన విషయం, చాలా సిగ్గుకరమైన విషయం. వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అంటే ఎక్కడ నేర్చుకోవాలి? దైవ వాక్యం నుండి నేర్చుకోవాలి, దేవుని సన్నిధి నుండి మనం నేర్చుకోవాలి తప్ప అన్య దగ్గరకు వారి స్థితిని చూసి, వారి ప్రవర్తన చూసి అక్కడ నేర్చుకోవడం కాదు. అది చాలా సిగ్గుకరమైన విషయం, లజ్జకరమైన విషయం. ప్రభువు దగ్గర మనం నేర్చుకోవాలి. మనం ప్రభు దగ్గర నేర్చుకున్న వాటిని ఇతరులకి తెలియజేయాలి. కనుక ప్రభు వాక్యం సెలవిస్తుంది, వినే చెవులు. సరే, మొత్తానికి వేటిని గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ? మరణకరమైన వాటిలో నుండి నువ్వు పైకి రావాలి, చావనే ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరుచుకోవాలి, అనగా దాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్తగా దాని చుట్టూ నువ్వు కంచె వేసుకోవాలి, సరి చేసుకోవాలి. గత దినాల్లో కంచెని గురించి, ప్రాకారాల గురించి మీ జ్ఞాపకం చేశాను. అదేంటి తెలుసా? బద్దలైన సందులలో నిలబడాలని హెజ్కేలు గ్రంథంలో మనం చూసుకున్నాం. 22వ అధ్యాయంలో మనం చదువుకుంటే
అక్కడ రాయబడి ఉంటుంది, బద్దలైన సందులో నిలబడడం అంటే ఆ బద్దల్ని మరి తిరిగి బాగు చేయడం. ఆ మాటకి అర్థమేంటి తెలుసా? సిమెంట్ రాయి తీసుకొచ్చి, ఇసుక తీసుకొచ్చి, నీళ్లు కలిపి అక్కడ రాసుకి దాన్ని బాగు చేయమని అర్థం కాదు అది. మీరు దయచేసి మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి చదువుకోమని నేను చెప్పటం లేదు, మీ ఇంట్లోనే మీరు ఉన్నారు కాబట్టి 22వ అధ్యాయము చదవండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం ఈ వారం చదవండి. చదివిన తర్వాత అందులో మీకు ఏం అర్థమైందో నాకు ఒకసారి చెప్పండి. 22వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. ప్రాకారములను దిట్టపరచడం అనగా ఏంటి అనేది నాకు ఒకసారి చెప్పండి. మీరు చదవండి, యూ కెన్ రీడ్, మీరు చదవగలరు, తెలుగు మీకు బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవారు కూడా చాలామంది తెలుగు చదువుకుంటున్నారు, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కొద్దిమందికి తప్ప చాలామంది చదువుతున్నారు. కనుక మీరందరూ చదవండి, యవన కుమార్తెలందరూ కూడా చదివి 22వ అధ్యాయం చదివిన తర్వాత ప్రాకారాలు కట్టడం అనగా ఏంటి, దిట్టపరచడం అనగా ఏంటో ఒకసారి నాకు చెప్పండి. నేను విని ప్రభు మీకు అనుగ్రహించిన ఆ గ్రహింపు శక్తిని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రియులారా, కనుక వినుటకు చెవి గలవాడు. సో బలపరుచుకోవాలి. తిరిగి చావనే ఉన్న వాటిని, మిగిలిన వాటిని మనం బలపరుచుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనలో నీవు తగ్గిపోతే బలపరుచుకోవాలి. బైబిల్ పఠనాల్లో తగ్గిపోతే నువ్వు తిరిగి బలపరుచుకోవాలి. దైవ కార్యాలలో నువ్వు తగ్గిపోతే తిరిగి నువ్వు బలపరుచుకోవాలి. దాన ధర్మాల క్రియలలో ఒకప్పుడు అనేక మందికి సహాయం చేసిన వ్యక్తి తగ్గిపోతే నువ్వు తిరిగి బలపరుచుకోవాలి. సువార్త ప్రకటించడం తిరిగి బలపరుచుకోవాలి. ప్రేమ చూపటం, సత్కార్యములు చేయడం తిరిగి బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మందిరం కొరకు, దేవుని రాజ్యం కొరకు, ఆత్మల సంపదను కొరకున్నాక ఆ ఆసక్తిని కోల్పోతే తిరిగి వాటిని నువ్వు బలపరుచుకోవాలి, బ్రతికించుకోవాలి. చావనే ఉన్న వాటిని మళ్ళీ తిరిగి బాగు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లలు ఈ విధంగా చేసినప్పుడు నువ్వు వాటిని కూడా జయించగలిగినప్పుడు, మరణ సంబంధమైన ప్రతి క్రియలను జయించినప్పుడు, నీ యొక్క వస్త్రమును పరిశుద్ధంగా అపవిత్రత అంటకుండా మీ వస్త్రాన్ని నీవు కాపాడుకున్నప్పుడు తెల్లని వస్త్రము ధరించుకొని నీవు దేవునితో కూడా, ప్రభువుతో కూడా నడుస్తావు. జీవగ్రంథములో నుండి నీ పేరు ఏమాత్రము కూడా తుడిచిపెట్టబడదు. నీ పేరు దేవదూతలు ఎదుట యేసు ప్రభువు వారు ఒప్పుకుంటాడు. వాటి వండర్ఫుల్ బ్లెస్సింగ్, అసలు ఎంత గొప్ప బహుమానం అని. పిల్లరా, ఈ ఉన్నతమైన బహుమానం ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని, జాగ్రత్త పడాలని, చావనున్న వాటిని తిరిగి బాగు చేసుకోవాలని, వాటిని జయించాలి. అందుకే మరణ సంబంధమైన ప్రతి విధమైన క్రియలను కూడా, అవిధేయతను మనం జయించాలి, తిరుగుబడు స్వభావాన్ని మనం జయించాలి. అది నీకు ఇబ్బంది కలిగిస్తుంది. కోపము, క్రోధం, అసూయ, వీటన్నిటి కూడా మనం జయించాలి. వాటిని జయించినప్పుడే అద్భుతం జరుగుతుంది. ప్రభువు నీకు తెల్లని వస్త్రమును గ్రహిస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలు, ఈనాడు మన ప్రభువును నమ్ముకున్నదంతా కూడా ఒకే ఒక నిరీక్షణతో. అదేంటి తెలుసా? మనము ప్రభువు రాజ్యంలో ప్రవేశిద్దామనే ఆశతోనే మనం నమ్ముకున్నాం. అనగా నరకం నుండి మనం తప్పించబడి దేవుని ఆ పరదేశులో, ఆ నూతన యెరూషలేములో మనం ప్రవేశిస్తామనే ఆశతోనే మనం యేసు ప్రభువును నమ్ముకున్నాం. కనుక ఆ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించినట్లుగా, అది ఏమాత్రం కూడా మనము తప్పిపోకున్నట్లుగా, చావనే ఉన్న మిగిలిన వాటిని మనం బలపరుచుకో, సరిచేసుకుందాం. వాక్యం చదువుకొని మీకు చాలాసార్లు చెప్పాను. ఒకవేళ ఒక వ్యక్తి చెప్పిన మాట నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చదు. ఒకవేళ పాస్టర్ గారు నీకు ఒకవేళ గిట్టదు అనుకోండి, నేను మామూలుగా చెప్తాను, ఆయన చెప్పిన మాట నచ్చదు. మీ అన్నయ్య అంటే మీకు ఇష్టం లేదనుకో, ఆయన చెప్పిన మాట అసలు మంచి మాట చెప్పినా సరే నీకు నచ్చదు. మీ తల్లిదండ్రులు అంటే మీకు ఇష్టం లేదు అనుకోండి, నీకు నచ్చిన మాట చెప్పినా నీకు నచ్చదు.
మంచి మాట చెప్పినా సరే, అవసరం మాట చెప్పినా నీకు నచ్చదు. సో మీకు ఇస్తే ఒక మంచి సలహా, వారు చెప్పిన మాట నువ్వు నచ్చకపోవచ్చు, కానీ బైబిల్లో ప్రభు చెప్పిన మాట, కనీసం వారు చెప్పినందుకు కాదు నేను మారలేదు, ఆయన చెప్పినందుకు కాదు నేను బైబిల్ చదువుకొని మారాను అని చెప్పు. దేవునికి స్తోత్రం. నా పాయింట్ ఏంటంటే, మనుష్యులు నీకు నచ్చకపోవచ్చు, వారి ప్రవర్తన కానీ, వారు నిన్ను గద్దించినందుకు కానీ, వారు నీకు సరిచేసినందుకు కానీ, లేకపోతే వారి ప్రవర్తనే బాగలేనందుకు కానీ వారు నచ్చకపోవచ్చు. కానీ దేవుని మాటలు మాత్రం ఎన్నడూ తృణీకరించకూడదు. మత్తయి 23వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయల గురించి మాట్లాడుతూ, వారు చెప్పింది చేయండి అన్నాడు, కానీ వారు చేసింది మాత్రం చేయొద్దు అన్నాడు. మత్తయి 23వ అధ్యాయంలో చదివితే రాయబడి ఉంటుంది, వారు చెప్పింది చేయండి కానీ వారు చేసింది చేయొద్దు. అంటే వారు చేసింది చూస్తే వాళ్ళ ప్రవర్తన బాగలేదని అర్థం. వాళ్ళు చేసిందంతలో ప్రవర్తన బాగలేదు, అందుకే వాళ్ళంటే నచ్చదు. కానీ నచ్చని వాళ్ళు ఏం చెప్తున్నారు? నీవంటే నచ్చని వారు, నువ్వంటే గిట్టని వాళ్ళు చెప్పేది ఏంటి? దేవుని మాటలే చెప్తున్నారు. కనుక అక్కడ ఏమంటే, వారు నచ్చకపోవచ్చు కానీ వారు చెప్పిన మాట మాత్రం చేయలేదు, ఎందుకంటే అది దేవుని మాటలు, దైవ చిత్తానికి అనుకూలమైనది. కనుక ప్రియులారా, దేవుని సముఖంలో మనం చావనున్న వాటిని తిరిగి బలపరుచుకుందాం. అదేవిధంగా మన యొక్క పనులు, దేవుని దృష్టికి మన యొక్క క్రియలు సంపూర్ణమగునట్లుగా దేవుని యొక్క సహాయమును మనం వేడుకుందాం. అలాగే చేసినప్పుడు హల్లెలూయా, జీవగ్రంథం నుండి పేరే మాత్రం కూడా తుడిచిపెట్టబడదు. తెల్లని వస్త్రము ధరించుకొని ప్రభుతో కూడా మనం కలిసి జీవిస్తాం. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వినికిల్లో ఆయన ఫలింపచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవ, నీ ఘనమైన గొప్ప నామమును కొందనాలు ప్రభువా. నాయన, చావనే ఉన్న మిగిలిన వాటిని బలపరచున్నట్లుగా, అలాగే నీ సముఖములో మా యొక్క క్రియలన్నీ కూడా సంపూర్ణమగునట్లుగా వీరి కృప సమృద్ధిగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈ విషయంలో మారు మనసు పొంది పశ్చాత్తాపముతో సరిచేసుకొని ప్రభు నాయన, హల్లెలూయా నాయన, నీ దృష్టికి అనుకూలంగా జీవించడానికి సహాయం తెచ్చమని, అలాగే ప్రభు ప్రతి ఒక్కరు తమ వస్త్రమును నాయన పరిశుద్ధముగా కాపాడుకోవడానికి మీరు కృప చూపమని కోరి యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్.